ఇప్పుడు మనం 10th సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకి, ఇన్ an AP arithmetic progression if 4 times of 4th term is equals to 8 terms of the 8th term, then prove that 12th term of the progression is 0. Given that ఏమి ఇచ్చిండో అది రాద్దాం. 4 times of 4th term equals to 8 terms of 8th term, then show that A12 equals to 0 అని క్వశ్చన్ కదా. సో మనం ఏం రాసుకోవాలి ఫార్ములా అంటే NAP AN equals to A plus n minus 1 into D. So 4 into A plus 4 minus 1 into D equals to 8 into A plus 8 minus 1 into D. ఈ క్వశ్చన్కి ఎప్పుడు రాలేదు. 4 into A plus 3D 8 into A plus 7D. ఇక్కడ ఏం చేద్దామంటే 4 అవతలకి పంపిద్దాం, మనకి సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది. ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై 4 1s 4 2s. సో A plus 3D equals to 2 into A plus 7D. A plus 3D equals to 2 into A, 2A plus into plus plus 2 7s 14D. సో ఏం చేద్దాము, ఈ రెండు అవతలకి పంపిద్దాం. అప్పుడు 0 ఈక్వల్స్ టు టర్మ్స్ ఏం లేవు కదా, 0 అవుతుంది. 2A ప్లస్ 14D మైనస్ A మైనస్ 3D. 2Aలకి ఏ పోతే A, 14లకి 3 పోతే 11D. సో నేను ఈక్వేషన్ A ప్లస్ 11D ఈక్వల్స్ టు 0 రాయొచ్చు కదా. నేను ఏం పంపించలేను, జస్ట్ LHS ఈక్వల్స్ టు RHSని RHS ఈక్వల్స్ టు LHS అని రాసుకున్నాం. రాసినాక ఏమవుతుంది, A ప్లస్ 11ని మనం 12 మైనస్ 1 ఇంటూ D రాసుకోవచ్చు కదా. రాసేసినాం. సో ఇదేం ఫార్ములా ఉంది, A ప్లస్ 12D, అదే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఉంటే మనం ఏం రాసాం, A అని రాసాం కదా, ఎంత టర్మ్ ఫార్ములా. సో ఇక్కడ నేను ఏం రాసా అంటే A12 ఈక్వల్స్ టు 0. గదేగా ఇచ్చింది మనకి 12th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని. లాస్ట్కి ఏం రాయాలంటే therefore 12th term is equals to 0, hence ప్రూవ్ చేయమన్నాడు కదా, చేసేసినాం. ఇది అసలు కొద్దిగా సింపుల్ ఉంటుంది. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.